పార్టీలతో కూర్చొని వాళ్ళ 100 రోజుల్లో చరిత్రలో 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో కంటి తుడుపుగా మాట్లాడే విధంగా ఈరోజు సిట్ అని చెప్పని పైన కొండ మీద అడావుడి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మీ దగ్గర ఆధారాలతో సహా గనక ఇది తప్పు జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన వ్యక్తి సిట్లో ఎంక్వైరీ ఏంటి అసలుకి? ఈ పార్టీకి చర్యలు తీసుకోవద్దా? ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ గీ సంస్థ ద్వారా కావచ్చు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 నెలల తర్వాత వెళ్ళి ఊరికే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ కంపెనీని? ఆ కంపెనీ తప్పు చేసింది అని చెప్పని మీ దగ్గర ఆధారాలతో తేలినప్పుడు ఎందుకు మీరు దాని మీద చర్యలు తీసుకోలేదు ఆ కంపెనీ మీద? ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పుతున్నది ఎన్డీడీబీ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ వచ్చిందని చెప్పారో మీరు, ఆ కంపెనీ ఫస్ట్ లారీ రావడమే జూన్ 12వ తారీఖు నాడు. మీరు జూన్ 4న మీరు విజయం సాధిస్తే జూన్ 12న మొట్టమొదటి లారీ వచ్చింది. అది వాస్తవమే కదా? జూన్ 12న, జూన్ 21న, జూన్ 25న, జూలై 4న ఈ లారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ లారీల్లో మీకు అనుమానం ఉన్నప్పుడు ఎందుకు వాటిని ఎలో చేసి? మీకు ఆల్రెడీ టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి ఎవరైనా కానీ, ఏ కాంట్రాక్టర్ అయినా కానీ, ఏ టెండర్ అయినా కానీ అవన్నీ కూడా మీ ల్యాబ్లో పరీక్షించాకే కదా లోపలికి వెళ్ళేదాటికి. అంటే ఇవన్నీ కూడా ఓకే చేసినవే కదా, మీ ల్యాబ్లో సర్టిఫై చేసినవే కదా ఇవన్నీ కూడా. ఏదైతే మీరు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో ఆ లారీలన్నీ కూడా జూలై 6న 2 ట్యాంకర్లు వచ్చినాయి, జూలై 12న 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్లో ఫెయిల్ అవడంతో ఈఓ గారు చెప్పారు, ఈ 4 ట్యాంకులు మేము వెనక్కి పంపించామని చెప్పని. కానీ చంద్రబాబు దీన్ని వాడామంటాడు. ఎట్లా ఇది? ఈఓ గారికిను అతని మాటలకి పొంతం లేకపోతే ఏ విధంగా సమంజసం ఇది? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ, గత ప్రభుత్వంలో మేము పరిపాలన చేసిన దాని మీద కానీ ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే కనుక రాజకీయంగా మాట్లాడండి. వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లో స్వామివారి యొక్క ప్రతిష్టని, వారి యొక్క గౌరవాన్ని, స్వామివారి యొక్క విశిష్టతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం, చాలా దారుణం కూడా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులైతే కనుక ఈ విధంగా అల్లరి చేస్తారా? ఈ విధంగా అల్లరి చేస్తారు చెప్పండి? మీరు కావచ్చు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ అధికారంలో ఉన్నారు. మీరందరూ కూడా డిప్యూటీ సీఎం గారేమో 2 అడుగులు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఈయనే కనుక్కున్న విధంగా ఈరోజు మనకు కనబడుతుంది. అంటే సనాతన ధర్మం అంటే
పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే పుట్టింది, అంతకుముందు ఎప్పుడు లేదు సనాతన ధర్మం అంటే. మరి నాకు తెలియదు. మరి మేమందరం కూడా హిందూ మతం ఆచరిస్తాము, మేము అన్ని రకాల స్వామి దీక్షలు చేశాము. మీలాగా మేము దీక్ష చేసుకుని చెప్పులు వేసుకునే పరిస్థితి ఎక్కడ చూడలే. మరి మేము దీక్షలో చెప్పులు వేసుకునే పరిస్థితి చూడలా. సనాతన ధర్మంలో దీక్ష చేసుకుంటే చెప్పులు వేసుకుని తిరగడం అనేది అది మీకు మాత్రమే కనబడుతుంది, గౌరవ డిప్యూటీ సీఎం గారికి. ఇదే దీక్ష అంటే. దీక్ష చేసినప్పుడు సినిమా షూటింగ్లు ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఈ 10 రోజులు మీరు దీక్షలు చేసుకోలేరా? అసలు పశ్చాత్తాప దీక్ష ఎవరు చేస్తారండి? అసలుకి ఎవరు చేస్తారు చెప్పండి? తప్పు చేసిన వారు పశ్చాత్తాప దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆ లడ్డూ మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టే గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వారు చేస్తున్నారు. ఆ దీక్షనైనా కరెక్ట్గా చేస్తున్నారా? చెప్పులేసుకుని చేసే దీక్ష ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మేము కూడా అనేక సార్లు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళమే, చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాం, అన్ని దేవాలయానికి వెళ్ళిన వాళ్ళమే. కానీ చెప్పులు వేసుకొని దీక్ష చేసుకునే పరిస్థితి మేము ఎక్కడ చూడలేదు. మరి అది మేము చూడలేదు నిజంగా. అది దయచేసి సనాతన ధర్మాన్ని కాపాడే డిప్యూటీ సీఎం గారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నప్పుడు వాటిని ఆచరించే విధంగా మీరు ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశాడో ఆ తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు వరకు కూడా అసలు సిట్టుకి మీరు వేశారు, బాగానే ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు సిట్టుతో సంబంధం ఎందుకు? ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఈఓ గారు ఉన్నారు అక్కడ. అందరూ మీరేసిన వాళ్ళే కదా, అందరూ కూడా జేఈఓ కావచ్చు, ఈఓ కావచ్చు, అందరూ మీరేసిన అధికారులే కదా. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ కంపెనీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఏదో మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఒక చిన్న అధికారితో ఇచ్చేసి కూర్చుంటారా? అంటే వెంకటేశ్వర స్వామి గారికి ఇంత పెద్ద స్వామివారికి ఇంత అపచారం జరిగితే మీరు చేసే యాక్షన్ ఇదేనా? జూలై 23వ తారీఖు నాడు రిపోర్ట్ వస్తే, జూలై 23వ తారీఖు నాడు అందులో మీరు అన్న విధంగా కనుక రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు మీరు గాడిదలు కాస్తున్నారా? మీరు ఎవరైనా కానీ గాడిద